జిల్లా సమస్యల నివేదిక ఇవ్వాలి. కంకణబద్దులై అందరి సహకారంతో దిశ మారుస్తా కర్నూలు జిల్లాలో ఉన్న సమస్యల నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ గుమ్మల సృజన కోరినట్లు కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో గెలుపొందిన శాసనసభ్యులతో కలిసి కర్నూలు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కేంద్ర రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులతో కావాల్సిన పనులను పూర్తి చేస్తానన్నారు. అనంతరం శాల్వ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మేడం గారికి కలిసి రావడం జరిగినది. జిల్లా సమస్యల మీద ఒక నివేదిక కావాలని చెప్పేసి కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్పేసి నేను అధికారులతో సమాలోచనలు జరపాలని చెప్పేసి ఒక వేదిక ఏర్పాటు చేయాలని మేడం తెలియజేయడం జరిగింది. అంతేగాక గౌరవనీయులైన ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఎందుకంటే నిన్నటి దినంన నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గవర్నమెంట్ ఫామ్ అయింది, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. ఇక రేపు ఈ రోజు నుండే మా కర్తవ్యం మేరకు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా మిగతా వాళ్ళందరితోనే మా తెలుగుదేశం పార్టీ గెలిచిన అభ్యర్థులందరూ ఖచ్చితంగా ఈ కర్నూలు జిల్లాకు దిశ చూపించడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై తమ కర్తవ్యాన్ని ఇంచెత్తుగా నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఇప్పుడే గౌరీ చిత్తమ్మ గారు కూడా వచ్చారు. అందరూ కలిసి మర్యాదపూర్వకంగా వెళ్ళడం జరిగింది అధికారులందరినీ. కాబట్టి అందులో భాగంగా నేను చెప్పేది ఏమంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలకల్లా మేము ఏమైతే ఎలక్షన్లో వాగ్దానం చేశామో ప్రతి ఒక్కదానికి కంకణబద్ధమైంది. ఖచ్చితంగా సెంట్రల్ నుంచి ఏ ఫండ్స్ రావాలో ఖచ్చితంగా కూర్చో తప్పకుండా పాటిస్తాం. అంతేకాక రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రతినిధులని రెండు కోఆర్డినేషన్ చేసుకొని ఈ జిల్లాకు ఖచ్చితంగా దిశ చూపించడానికి చంద్రబాబు గారు నిన్ననే భరత్ గారిని మినిస్టర్గా కూడా ప్రకటించారు. కాబట్టి మన జిల్లా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఆశిస్తూ సెలవు అన్న కొద్ది పేడాను అన్న వెనక్కి రండి అన్న. అన్న వెనక సైడ్కి ఉండదు, వెనక ఉంటే పడతారన్న, నిండుగా ఉంటుంది. రండి అన్న కదట, వెనక్కి రండి అన్న. సైడ్ అన్న కొద్ది సైడ్ నిలబడిపోండి. నిలబడి రాండి అన్న. అన్న కొంచెం సైడ్ అన్న అర్థం వస్తుంది. అన్న కొంచెం సైడ్ అన్న.